మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నా ప్రియమైన సహోదరులారా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మరలా మీ ఎదురుకు ఈ క్లుప్తమైన సందేశంతో వస్తూ ఉన్నాను. జీవితం ఒక భయంకరమైనది. జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు ఒక్కొక్క పర్యాయము అవి అంతం లేనివిగా కనిపిస్తూ ఉంటాయి. అయినా దేవుని కృప మన ఆవరించుకొని ఉంటుంది కనుక మనం బ్రతికి సజీవంగా ఉంటున్నాం. ఆయన మహాకృప మన కాపాడింది, ఆయన బ్రతికిస్తుంది, కొనసాగుతూ ఉన్నాం మన జీవితంలో. నా ప్రియ సహోదరులారా, ఉదయకాల సమయం ఈ రాత్రి వేళలో నేను దినపు మొదటి గడియలలో నేను మీకు తెలియచేయాలనుకుంటున్న విషయాలు ఏంటంటే, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన 13వ అధ్యాయంలో 1-2 వచనాలు నేను మీకు చదివి జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవదు, నిత్యము మరచెదవా, నాకు ఎంతకాలము విముఖుడవయ్యుందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడునయ్యుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచితునని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను, నా కన్నులకు వెలుగేము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుతున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. నా ప్రియ సహోదరులారా, ఎంత ఆశ్చర్యకరమైన విషయము! ప్రధాన గాయకునికి దావీదు రాసిన ఈ కీర్తనలో, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు, నిత్యము మరచెదవా అని ఒకసారి ఆలోచించుకుంటే, మనం ఎదుర్కొంటున్న శ్రమలలో, కష్ట అనుభవాలలో ఏ మనుషుడు కూడా మనకు అండగా, మనకు ఆదరణకర్తగా ఎవరు ఉండలేరు. దేవుడు మాత్రమే మనల్ని ఎరిగినవాడు, మనల్ని నిర్మించినవాడు, మన పక్షమున ఆలోచన చేయుచున్నవాడు, మన కొరకై గొప్ప కార్యములు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. ఆయన ప్రేమ నుండి మనలను ఏది ఎన్నడూ ఎడబాపు నేరదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోబు 10వ అధ్యాయము 1వ వచనంలో, యోబు గ్రంథంలో 10వ అధ్యాయము 1వ వచనంలో యోబు ఇలా తెలియజేస్తున్నారు: నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకులము కొలది నేను పలికేదను. చూసారండి, ఆయన కలిగిన భయంకరమైన శ్రమానుభవంలో, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదనని చెప్తా ఉన్నాడు. నేను ఏడుస్తాను, నన్ను ఎవరు ఓదార్చలేరు అని చెప్పేసి ఆయన ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఆయనను పెళ్ళాడిన ఆయన ప్రియతమ భార్య కూడా, నీవెన్నాళ్ళు దేవుని నమ్ముకొని ఇలా ఉంటావు, దేవుణ్ణి దూషించి మరణముక అని చెప్పేసి ఆమె సలహా ఇస్తూ ఉంది. ఆ వేదన చూడలేక, ఆయన అనుభవిస్తున్న శారీరక శ్రమను భరించలేక. నా ప్రియమైన సహోదరులారా, ఈ 13వ అధ్యాయంలో మానవునికి సంభవించే భయంకరమైన శ్రమలు, దేవుడే మనకు మౌనంగా ఉన్నాడా? ఆకాశము అంతా కూడా ఇత్తడిలాగా మారిపోయిందా? భూమిలో సమస్తమైన వ్యక్తులు శత్రువులు అయిపోయారా? నా పరిస్థితులు ఎందుకు ఇలా మారిపోయాయని మనం చాలాసార్లు వాపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, విసిగిపోతూ ఉంటాం. అయినా కూడా దేవుడు నమ్మదగిన వాడని ఈ సందర్భంగా ఈ 13వ అధ్యాయంలో భక్తుడైన దావీదు ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి నిరీక్షణ ఆయన చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను, నా కన్నులకు వెలుగేము. దేవుడు తన వెలుగును మన కన్నులకు ఇస్తే, తన పరిశుద్ధమైన సత్యాన్ని మన అంతరంగంలో ఆవిష్కరిస్తే, మనకు జ్ఞాపకం చేస్తే, తన ఆత్మ ద్వారా మనని దర్శించి మన పురుకొలిపితే, మనం మరలా ఈ దావీదు వారి 5వ వచనంలో ఏమంటున్నారు చూడండి, 13వ అధ్యాయం కీర్తన 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. నా ప్రియమైన సహోదరులారా,
మనము కూడా మనం నిరాశ నిస్పృహకు లోను కాకుండా అవుతాం. మనం తప్పక అవుతాం. మనం నిస్సహాయులమై చేతులెత్తేస్తాం. చేతులెత్తి ఇక నీవు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరు, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను, నిన్నే ఆశ్రయించి ఉన్నాను, నాకు సహాయం చేయి ప్రభు అని మనము ఆయన బిడ్డలము. నా వ్యక్తిగత జీవితంలో నేను ఎదుర్కొంటున్న లెక్కలేనన్ని శ్రమలు అవన్నీ మీకు చెప్పి మిమ్మల్ని బాధించాలని కాదు, కానీ ఒక సహోదరుడిగా మీ తోటి సేవకుడుగా నేను అనుభవిస్తున్న శ్రమలు ఇంత అంత కాదు. గత 10 సంవత్సరాలుగా నేను నాతోటి అనుచరులు అయిన నలుగురు సహోదరులు మేము అనుభవిస్తున్న శ్రమానుభవాన్ని మీరు దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. స్పెసిఫిక్స్ నేను ఇప్పుడు చెప్పలేను, కానీ మాకు జరిగినటువంటి అన్యాయము, ఈ లోకంలో జరిగినటువంటి హేయమైనటువంటి ఆ పరిస్థితులు, అది ఏ దేవుని బిడ్డకు రాకూడదు, కానీ ప్రతి విశ్వాసి ఏదో ఒక సందర్భంలో ఇటువంటి శ్రమానుభవాన్ని ఎదుర్కోక తప్పదు. అది మీకందరికీ రాకుండా ఉండాలని నేను హృదయపూర్వకం కోరుకుంటున్నాను. ఒకవేళ వస్తే మనం కూడా దావీదు వలె ఏకీభవించి దావీదుతో మన మనసు కలిపి మాట కలిపి, నేనైతే నీ కృపయందు నమ్మకి ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించున్నది, యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేది, నేను మనలో ప్రతి ఒక్కరం ఆయనకు చెప్పుకుందాం గాక. అలాంటి గొప్ప అనుభవంలోనికి దేవుడు మన నడిపించును గాక. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే, ప్రత్యేకమైన ప్రార్థన విశేషాలు మీకు ప్రార్థన అవసరమై ఉన్నట్లయితే, స్వస్థత నిమిత్తం కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో మీరు ఎదుర్కొనే శ్రమల నిమిత్తం కానివ్వండి, అవి ఏవైనా సరే దయచేసి మాతో పంచుకున్నట్లయితే తప్పక నేను మీ కొరకు నేను, నా భార్య పుష్పకుమారి, అలాగే మాతో ఉన్న సహోదరులను కొందరు ప్రార్థనలో గడిపి మీ కొరకు మేము దేవుని సన్నిధిలో మొరపెడతాం. ఆ విధంగా దేవుని యొక్క కృప మనకందరికీ తోడైండును గాక. మరి మీ అందరికీ వందనాలు. మరలా మనం కలుసుకుందాం. దేవుడు తన మెండైన కృపను మనకు విస్తరింప చేయను గాక. ఆమెన్.